హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు బుకింగ్కి సంబంధించి ప్రభుత్వం కొత్త రూల్ అనేది విడుదల చేశారు. అయితే ఇక నుండి మీకు గ్యాస్ బుకింగ్కు సంబంధించి అంటే సిలిండర్ కావాలంటే తప్పనిసరిగా మీకు ఈ ఒక్కటి అనేది ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఈ ఒక్కటి ఏంటి, అలాగే మనకు మరికొద్ది గంటల్లోనే ఈ ఒక్కటి మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, అలాగే మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. అసలు ఈ ఒక్కటి ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త రూల్ అనేది విధించారు. గ్యాస్ సిలిండర్లు యూజ్ చేసేటటువంటి హెచ్పి గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు సంబంధించి, అలాగే ఇండియన్ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు సంబంధించి, అలాగే మనకు భారత్ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు సంబంధించి, అలాగే వేరే కంపెనీలకు సంబంధించి కూడా ఎవరైనా సిలిండర్ వాడుతుంటే కనుక వారందరికీ కూడా మనకేంటంటే కొత్త రూల్ అనేది విధించడం అయితే జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ మనకేంటంటే గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ ఒకటి చేసుకోవాలని, లేదంటే వారి యొక్క కనెక్షన్లు రద్దు చేస్తూ, అలాగే మనకేంటంటే వారికి సంబంధించి వాళ్ళు ఒకవేళ బుకింగ్ చేసుకున్నా కానీ వారి యొక్క సిలిండర్ అనేది ఇంటికి రాకుండా ఉండడము, సో అలాగే వారికి సంబంధించినటువంటి సబ్సిడీ కూడా అయితే పడకపోవడము, సో ఇలాంటివి అయితే మీరు ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు ఒకవేళ మీరు ఈ ఈకేవైసీ అనేది చేసుకోకపోతే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈ ఈకేవైసీ అనేది మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, ఒకటి ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గర వెళ్ళలేకపోతే కనుక తప్పనిసరిగా మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్యాస్కి సంబంధించినటువంటి పోర్టల్లో, లేదంటే కనుక హెచ్పి మనకు ఒక యాప్ అయితే ఉంది. సో ఆ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని, సో దాని ద్వారా కూడా మీరు సిలిండర్లకు సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఈకేవైసీ ఆల్రెడీ చేసుకున్నాము మేము అనుకుంటే కనుక వాళ్ళందరూ తప్పనిసరిగా ఈకేవైసీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఈకేవైసీ చేసుకుని వారు ఉంటే వెంటనే మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు మనకి ఏంటంటే గ్యాస్ ఆఫీసులు మేబీ ఆల్మోస్ట్ అయితే క్లోజ్ చేస్తారు కాబట్టి మేబీ మీరు రేపు మార్నింగ్ కూడా మీరు వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు గ్యాస్ బుక్తో పాటుగా తప్పనిసరిగా మీ యొక్క మొబైల్, అలాగే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీ బయోమెట్రిక్ అనేది తీసుకొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.